హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అంటే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అండ్ ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి అండ్ ఏ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఎందుకని వైఎస్ఆర్సీపీ? బాగా పనితనం బాగుంది. టీడీపీ మీదేమో వ్యతిరేకత ఉంది. అది వ్యతిరేకత ఎందుకని? పని చేయాల మినిస్టర్గా ఉన్నప్పుడు రాయల్ కిషోర్ బాబు పని చేయాల, అప్పటి నుంచి వ్యతిరేకత బాగుంది. ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుందని. ఎందుకని? జగన్ పని చేస్తాడని. అదే అంటే చంద్రబాబు ఏం చేయలేదుగా. ఇచ్చినాయి రుణమాఫీలు అన్నాడు, అన్నీ కాలేదుగా. ఎంతమందికి వచ్చినాయి? రాలేదుగా. అది ఈయన కూడా ఒకసారి చూస్తాం. అదే వీళ్ళు ఇక్కడ జనసేన తరపున రావెల్ కిషోర్ బాబు గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది. గెలవరు. సుచరిత మేడం గెలిచింది. ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎందుకని వైఎస్ఆర్సీపీ అంటే రావెల్ కిషోర్ బాబు అభివృద్ధి పనులు బాగానే చేశాడు, కానీ ఆయన పార్టీ మారాడు కాబట్టి టీడీపీకి లాస్ అవుతుంది. ఆయనకైతే చిరంజీవి పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీకి అయితే పెద్దగా ఫాలోయింగ్ లేదు ఇక్కడ, కాబట్టి ఆ అవకాశాలతో మెగా సుచరిత గెలుస్తానుకుంటున్నాం. నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరైతే బాగుంటుంది? ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు బట్టి పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనిపిస్తుందండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి? ఆయన దగ్గర విజన్ బాగుందండి. చేసే పని మాత్రమే చెబుతున్నాడు. నేను ఏదైతే చేయగలుగుతానని చెబుతున్నాడు, అదే చెబుతున్నాడు. ఆయన మాట మీద నమ్మకం ఉంది. ఈయన ఏంటంటే రుణమాఫీ చేస్తున్నాడు, ఇప్పుడు దాకా చేయలేదు. ఎలక్షన్కి ముందేమో ఈ డబ్బులు ఇచ్చాడు ఆడవాళ్ళకి, ఆ డబ్బులు చుట్టూ ఆడవాళ్ళు తిరగలేసి వస్తున్నారు. డబ్బులు అయితే పూర్తిగా చేతి రాలేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు. ఆ ప్రభావంతో అంటే మాట ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు, కానీ దాన్ని అమలుపరచడు చంద్రబాబు. దాని తర్వాత టీడీపీ నాయకులు పూర్తిగా అవినీతిలో కూరిపోయారు. జన్మభూమి కమిటీలు, ఇప్పుడు మా ఇంట్లో ఒక పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. వాళ్ళు రికమెండ్ చేస్తేనే మా జన్మభూమి కమిటీ ద్వారా మనకి ఏమైనా పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా వచ్చే పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? మాది ఏమో అద్దంకి నియోజకవర్గం మాది. ఓవరాల్ స్టేట్కి ఎవరు వస్తే బాగుంటుంది సీఎంగా? జగనే. ఒకసారి చూడాలి కదా, ఒకసారి చూస్తే బాగుంటుందని. అంటే చంద్రబాబు ఏం చేయలేదు 5 సంవత్సరాలు? ఆయన చేసాడు కాదండి, ఒకసారి ఆయన కూడా చూడాలిగా. ఇది ఉండేవాళ్ళు డబ్బుల వాళ్ళ పార్టీ, అది తెలుగుదేశం. ఇది పేదల పార్టీ. అంటే చంద్రబాబు ఏం చేయలేదా? చేశాడు, చేయలేదని ఎవరు అంటారు? చేసినా ఆయనే కావాలనుకుంటున్నాం. చేసినా సరే జగనే కావాలా? ఎందుకు మరి? చేస్తే చంద్రబాబు కావాలనుకోలేగా? అన్నీ కూడా చూడాలి ఒకసారి ఏనేం చేస్తాడు అని. ఎందుకని జగన్ ఒకసారి చూడాలి ఒక్కొక్కరిని. అది ఈ ఫీల్డ్ లెటర్ చేస్తారో చూద్దామని. అది అంటే చంద్రబాబు ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేదా? అది ధనికుల పార్టీ, అది డబ్బున్నోళ్ళకి, మన బట్టి సామాన్యులకి కాదు అది. అది అంటే ఇప్పుడు ఏది పింఛన్ డబుల్ చేయడము, లేకపోతే ఇప్పుడు రైతులకు 10,000 వేయడము, ఇవన్నీ చంద్రబాబు మంచి పనులే అంటున్నారు కదా. వాళ్ళు మంచి పనులు వాళ్ళు చేయొచ్చు, వీళ్ళని కూడా ఒకసారి చూడాలి మనం కూడా. అది ఈయన కూడా చేస్తానని చెబుతున్నాడు, ఒకసారి చూస్తే జనానికి కూడా అర్థమైపోతుంది. అది ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్ గెలిచింది. ఎందుకని వైఎస్ఆర్? వాళ్ళు చేసే పనులు బాగున్నాయి, వీళ్ళు చేసేవి కూడా ఏమి బాగాలేవు. అది చంద్రబాబు ఏం చేయలేదా? ఏం లేదు. ఇంతమంది రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది ఇళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు, అవి ఎత్తేసాడు ఈయన. ఏంది కొన్ని ఉన్నాయి కారణాలు, అవన్నీ చెప్పే కాదు, పెట్టే కాదు. అది ఇప్పుడు జగన్ గారు వస్తే చేస్తాడని నమ్మకం ఉంది? ఉంది, చేస్తాడు, డెవలప్ చేస్తాడా? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రావెల్ కిషోర్ బాబు గారు ఒకవేళ జనసేన నుండి పోటీ చేస్తే ఎలా గెలిచే అవకాశం ఉంది? చెప్పలేం సార్, అది చెప్పలేం. ఎందుకంటే మొన్న ఆయన వచ్చి అసలు చేశాడు, మరి గెలుస్తాడు, గెలిపోవడం మనం చెప్పే కాదు. అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.